అందరికీ ప్రైజ్లా. ఈరోజు వాగ్దానము అపోస్తల కార్యము 9వ అధ్యాయం కోసము మనం చెప్పుకుందాము. యేసయ్య మాటలు రోజు ధ్యానించుకున్న తక్కువే. ఈ వాక్యము కోసము ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అపోస్తల కార్యములో నాయన 9లో తండ్రి నువ్వు చెప్పిన మాటలు నాయన నీ ప్రజలకి మాకు ఉపయోగపడే చక్కటి మాటలుగా మీరు తెలియపరచమని నాయన నీ ఆత్మతో పూర్తిగా స్వాధీనపరచుకొని నాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఎందరికీ వందనాలు. ఈరోజు చెప్పే మాటలు ఏంటంటే, సౌలు ఒకప్పుడు సౌలు ఎట్లా ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు సౌలు? భయంకరమైన స్థితి, భయంకరమైన విచ్చలవిడి. దేవుడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు హింసించటము, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు బాధ పెట్టడము, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు చర్చికి వెళ్ళిన వాళ్ళని బాగా కష్టం పెట్టడం, ఎన్నో ఇబ్బందులు పెట్టేటోడు. అలాంటి సౌల్ని ఏ మనుషుడు వల్ల కాలేదు, కానీ మార్చటం నా యేసయ్య వల్ల మాత్రమే జరిగింది. అది ఆ గొప్ప కార్యము జరిగింది. యేసయ్య ఏమన్నాడు తెలుసా? గొప్ప కార్యం చేశాడు ఆ రోజు. ఏమని? సౌలు ఎంతో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు హింస పెడుతుంటే ఏ రీతిగా మలుచుకోవాలో, నువ్వు ఈరోజు దుర్మార్గుణ్ణి, నేను చాలా అంతకుణ్ణి, నేను చాలా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు హింస పెట్టినాను, నా వల్ల కాదు అనుకుంటున్నావు కదా. సౌల్నే పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా మంచి కార్యము దేవుడు చేసి ఆయన మందిరానికి నిలబెట్టుకోబోతున్నాడు. మందిరములో అనేక విధముగా నువ్వు కీడు చేసి ఉండొచ్చు, శావుకులు కీడు చేసి ఉండొచ్చు, మందిరాలు నడుస్తుంటే నువ్వు చాలా ఇబ్బందికరంగా చేసి ఉండొచ్చు. సౌలు అన్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తావు అన్నాడు. ఏమన్నా సౌలు యేసుప్రభుని హింసించాడా? హింసించలేదు. ఎవరిని? తన ప్రజల్ని హింసించాడు గనక తన ప్రజలు యేసయ్య ఉన్నాడు. మనందరిలో యేసుప్రభు పోలిక ఉంది కనుకనే యేసయ్య అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నన్ను ఎందుకు హింస పెడుతున్నావు అన్నప్పుడు, నేను ఎప్పుడు హింసించానయ్యా, నువ్వు ఎవడివి అన్నాడు. అయినా కూడా యేసుప్రభు ఏ మాట కూడా అనుకోకుండా ఒక చిన్న గాయము పెట్టి ఆ కళ్ళు తీసేసి మళ్ళీ ఒక భక్తుడి కాడికి పంపించి అక్కడ కూడా వెళ్ళి దేవుడు మళ్ళా కళ్ళు ఇచ్చి గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. ఎవరిని? సౌలుగా వెళ్ళి పౌలుగా మారాడు. భూమి అంచుల భాగం వరకు సౌలు పరిచర్య చేసినట్టు మనకు వాక్యము తేటగా తెలియపరుస్తుంది. ఈరోజు నువ్వు అనుకుండొచ్చమ్మా, అయ్యా నేను చాలా దుర్మార్గుణ్ణి, నేను చాలా దుర్మార్గురాల్ని, నేను యేసయ్యకి పనికిరాను, నేను యేసయ్యకి నేను దేనికి, అమ్మో నేను చేసిన చాలా భయంకరమైన స్థితి అని అనుకుంటున్నావు. జలముల యొద్ద యేసయ్య నిన్ను నడుపుతానికే ఆ శ్రమ పెట్టి ఉన్నాడు. నువ్వు దుర్మార్గురాలు ఈరోజు నేడు కాబోతున్నావు, మంచి పరిశుద్ధురాలు కాబోతున్నావు. నువ్వు ఈరోజు దుర్మార్గుడివేనేమో, నా జీవితం ఇక మారదు అని లాస్ట్ పాయింట్లో నువ్వు ఉన్నావు. కానీ మొదటి పాయింట్లోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. యేసయ్యను నువ్వు నిశ్చయంగా నమ్ము, యేసయ్యను నువ్వు నిశ్చయంగా చూసినాడలా ఇలాంటి జలముల యొద్ద యేసయ్య నిన్ను కూడా నడిపిస్తాడు. తమ్ముడు, చెల్లి, నువ్వు చాలా యేసయ్యకి ఇష్టమైన బిడ్డవు కనుకనే ఎందుకు నేను యేసుప్రభు నమ్ముకున్నా. కొంతమంది అంటారు అలాంటి దుర్మార్గులనే దేవుడు చూస్తున్నాడు, మేము ఇంత నీతిగా ఉంటున్నాం, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని. కాదు, నిన్ను ఇంకా నీతిగా ఉంచి ఫలించు ద్రాక్ష వల్లే తోటగా చేయాలని యేసయ్య అనుకోనే ఆ చిన్న శ్రమ కూడా పెట్టబోతే నువ్వు లోకంలో ఎక్కడ కలిసిపోతావో, నువ్వు లోకంలో ఎక్కడ తప్పిపోతావో అని యేసయ్య మాటి మాటికి మనల్ని సరి చేసుకుంటూ మనకు చిన్న గాయం పెట్టుకుంటూ ఆయన రూట్లోకి నడిపిస్తున్న మంచి గొప్ప దేవుడు యెహోవా. ఆయన మర్చి నీకు ఎలా ఉండబుద్ధి అవుతుంది ఈరోజు? ఆయన మర్చి నీకు చీకట్లో ఎలా వెళ్ళబుద్ధి అవుతుంది? సౌలునే పౌలుగా మార్చిన దేవుడు ఈరోజు నిన్ను మార్చలేడా? నువ్వు ఒక మనిషి, సాధారణమైన మనిషివి. మనకి ఎన్ని అవయవాలు ఇచ్చున్నాడు, కళ్ళు కాళ్ళు అన్నీ. ఒక్కొక్కరికైతే కళ్ళు లేక బాధ. ఎంతోమంది ఎన్నో అవస్థలతో. యేసయ్య ఎప్పుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయన కృప లేందే నువ్వు భూమి మీద ఒక్క నిమిషం కూడా బతకలేవు, ఒక్క నిమిషం కూడా ఉండలేవు. నువ్వు ఈరోజు అనుకోవాలి, యేసయ్య కోసం నేను ఏదైనా చేయగలుగుతా, యేసయ్య కోసం నేను ఏదైనా సాధిగలుగుతా, యేసయ్య నన్ను ఏ రీతిగా మార్చగలుగుతాడు అని నువ్వు ఆయన మందిరానికి దారి అయ్యి. ఎన్ని రోజులైందో నువ్వు మందిరానికి రాక, ఎన్ని రోజులైందో నువ్వు ప్రార్థన చేయక,
ఎన్ని రోజులైతుందో దేవుడికి దూరంగా ఉండి. యేసయ్య నీ జీవితంలో ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచించు. యేసయ్య ఎంత ఏడుస్తున్నాడో చూడు. నా కోసం కాదులే అనుకోదమ్మా, ఈరోజు నీ కోసమే యేసయ్య అంటున్నాడు. తమ్ముడు, ఈరోజు నీ కోసమే అంటున్నాడు. చెల్లి, ఈరోజు నీ కోసమే. నువ్వు ఏ మూలకన్నా ఉండొచ్చు. యేసు ప్రభు నిన్ను అడుగుతుంది ఒకటి, నిత్యముగా మీ కొరకే నేను చనిపోయి ఉన్నాను, నా పరలోక సింహాసనము మీ కొరకే. నువ్వు ఖాళీ టైంలో ఉండవద్దు. నాతో మాట్లాడి ఎడలా సౌలుని ఏ రీతిగా నేను పౌలుగా మార్చానో నిన్ను కూడా అదే రీతిగా ఈ లోకంలో ఒక మంచి వ్యక్తిగా నిలబెట్టాలనుకుంటున్నాను. అది నువ్వు కలిగిన ఎడలా నా యేసు ఏమంటున్నాడో తెలుసా? ఇదే జనముల యొద్ద నిన్ను నడిపిస్తాడు. నువ్వు కొండలలో లోయలలో సంచరిస్తున్నవేమో, ఆత్మలో నువ్వు దీనురాలు అయిపోయినవేమో, ఇప్పుడు ఆత్మలో నువ్వు పురుకొల్పోబోతున్నావు, ఆత్మలో నువ్వు సిద్ధపడబోతున్నావు, ఆత్మలో నువ్వు కొనసాగించబోతున్నావు, ఆత్మలో నిలకడంగా ఉండబోతున్నావు. ఈ వాగ్దానము నీ కొరకేనని దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు గమనించిన ఎడలా ఈ వాగ్దానం ఇచ్చినాము నీకే. ఈ చిన్న మాటలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి. ఈ వాగ్దానం ద్వారా తండ్రి నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, ప్రతి హృదయంలో పడి ఫలించే కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్.